ఆహా, కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శపథం చేసేసావు. దీన్ని ఎలా నెరవేరుస్తావురా? నీకు వీళ్ళలాగా చదువు లేదు, నాలాగా వర్తు లేదు. ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. నువ్వేం కంగారు పడకు. ఓహో, ఫోటో పగిలిపోతుంది. మేం పోతామని కాదనమాట. ఇదిరా ఫ్రెండ్షిప్. ఒరేయ్, ఈ ఫోటో చూడు. దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా? అరే గమ్మత్తుగా ఉంది. మిగతా సగం ఫోటో ఎదురా స్టూడియో వాడి దగ్గర ఉంది. ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు. ఎవరు మా నాటకాల రాజానా? వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీయించుకున్నాం. డబ్బులు ఇచ్చి వీడిని ఫోటో తీసుకురారా అంటే సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు. వాడికి ఎక్కడో కాలింది, ఇది ఇచ్చాడు. ఓరని ఎంకమ్మ, ఆ డబ్బులు నేను తినేలేదు, ఆ పీచు కట్టబడి కొట్టించాడని ఆ రోజే చెప్పాను. అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను. నువ్వు నమ్మేదేంట్రా? ఆ రాజాగాడే నమ్మేశాడు. కావలిస్తే వాడిని అడుగు. వాడు ఇక్కడ లేడు కదరా. లేడు కాబట్టి చెప్పామయ్యా, ఉంటేందుకు చెబుతాం. పాపం రాజా వీ టైప్ కాదు రోయ్, చాలా మంచోడు. ఏం చేస్తున్నాడు? నేను ఓ మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే, రాజా తన బాగా డాన్స్ కట్టాడు, పాట కూడా బాగానే అల్లుకున్నాడు. తమ్ముడు నటనకి మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను. ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ సప్పట్లకి శాంతిస్తున్నాను, కొట్టుకోండి. కొట్టండి సార్. అందరికీ నమస్కారం. మన మండలాధ్యక్షుడు అన్నగారు ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల బీరోలో ఉండేలా చూసుకుంటాను. అది నా బాధ్యత, నా ధర్మం. నువ్వు దొంగోడమైనా సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాల రాయడమైతే మాత్రం భరించలేదు. నీకు తెలుసు, నీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగు పిచ్చిల పడే నాశనం అయిపోయారు. ఈ నాటకాల కోసం ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికొచ్చాం. వద్దురా వద్దు. ఆ వేషాల మోసులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుగ్గిపాలు చేసుకోకురా. నిన్ను బియ్యేదాకా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా బిచ్చమెత్తైనా సరే నిన్ను పోషిస్తానురా. అంతేకాని బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి మాత్రం వెళ్ళకురా. ఒరేయ్, ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ మీద నేను ఊరిపోసుకుంటా. అంత మాట అనకు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక, గచ్చిత్తరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. అది నన్ను ఇన్నాళ్లు నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెంచుతా కాదే. అలాగే రేపటి నుంచి ఈ నాటకాలు ఆడడం మానేస్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను. నిన్ననయ్యా సామాన్ లోపల తీసుకురా. ఏమిటయ్యా ఆ ఫేస్? ఏమిటి సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో, కూలీ మాట్లాడలేదనా? ₹2 ఇస్తాలే, పదా. ఇక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. అవతల్ని ఎముకలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవడైతే నాకేట్రా బేవర్ చదవా. వారిని అమ్మ కడుపు మాడా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచలమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు.
ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారి పీరుగా సుధాకర్ గాడనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానివ్వండి, వాడి ఇంటి పేరు పింజారు కదండి. ఏనానా జోకులు వేస్తున్నావా? ధర్మయ్య, ఏమయ్యా నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం అచ్చిరాదా? సార్ మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టాలి సార్, పనుల పని నేను తిడతాను. రాయ్ చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే వెంటనే చెప్పు. ఎక్కడికెక్కడ నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. అది అగా ఇవాళ నేను కొట్టాలి. అలాగే. నన్ను ఊరే లఫంగి అనడం కాకుండా కొడతానంటావా? ఏమిటో సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా. ఎవడ్రా నీకు స్నేహితుడు? ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి, పోరా బయటికి. గుద్దారంటే గిద్దడు మీరే కక్కుతావు. నీ ఫ్రెండ్ కాండ్రా? లేదు. నీకు నాకు నయా పైసా పరిచయం లేదా? లేదు. నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. అసలు నువ్వు మనిషి నీ అమ్మ కడుపు మాడా? నన్ను నువ్వు బ్రోకర్ లోపల అంటావు, నౌకర్ అంటావురా? ఏల్రా ఇలా నిన్ను అమ్మాయ్యా, తాషుడు లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పరా, ఎలా ఉన్నావు? ఏమిటి? పెద్ద పువ్వులా ఉన్నాను. అసలు నీ అంత మిత్రత్వం ఇరాక్ లో కూడా ఉండరా? అది కదరా. ఏది కాదు ఆ విధవ ముందు నన్ను కాకేకలా తీసేసి నీ పారపడి నోటితో నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నన్ను పప్పిషేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రమైనవి. ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు, మనుషులంటే పడదు. ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా? అదిలే, రిటైర్డ్ కానిస్టేబుల్. సర్లే, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. పద. ఇటు కాదు, ఇంకెటు? అటు అటు. పద చెప్తాను. ఇప్పుడు ఈ బండరాళ్ళ మీదకెక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద డేకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం. ఏరా, నీ కంటికి నేనేమన్నా సర్కస్ లో బఫూన్ లా సినిమాలో డ్యూప్ లా కనిపిస్తున్నానా? నీకు చనువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైనట్టున్నావు. నా వల్ల కాదు. అయితే బస్ స్టాండ్ పద. ఎందుకు? తిరుగుటప్ప. అమ్మో, ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా. మరి వేరే దారి లేదే. అందుకే సాసం చీర డింబక. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, టమాటో, తోటకూర పప్పు. అబ్బు, వీళ్ళ మొహాలకి కూడా ఎందుకులే, ఇది తినేస్తే కదా వీళ్ళు. టమాటో పప్పు ఇది దాచేస్తా, చారేసుకు లాగించేస్తారు వీళ్ళు. నేను రాజాని. నువ్వా? ఎన్నాళ్ళకి కనిపించావురా? మేమందరం కలిసే ఉన్నావు, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. రారా, కమాన్ కమాన్ రారా. నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా చెద్దన్నంలో పెరిగేసుకుతున్నట్టుంది. ఇదిగో మనాళ్ళు. నువ్వెప్పుడు వచ్చావురా? రా కూర్చో. ఏమిటి సంగతులు? బాగున్నావు కదా? బాగుంటే కిటికీలోంచి దూకుతాను రా. పరిస్థితి అంతా పాతాళ భైరవైపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఉద్యోగ ప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టికెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది. కంకరాళ్ళ మీద రోడ్లలాగా ఏంటా నవ్వు? ఇంట్లో ఉన్న పైకి వచ్చాడంటే కొంప ములుగుతుంది. నీ అంకమ్మ మనసారా నవ్వుకోవడానికి కూడా వీల్లేదురా. అసలు తప్పు నీది కాదురా. మా తాత అలా చేసుకుంటూ నాకు ఈ కర్మ పట్టేది కాదు. మీ తాత ఏం చేశాడురా? ఏం చేశాడా? ఏ బిర్లాలాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది. వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు, నేనేమో ఈ కొంపలో సర్వర్, జీతం లేని సర్వర్ అయిపోయాను. వారిని మా తాత బాబర్ అయి ఉంటే నేను అక్బర్ అయ్యేవాడిని అని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశాను రా. ఒరేయ్, వాడి సంగతి వదిలేరా. ఉద్యోగం అంటున్నావు, ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా? నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకనరా. ఓహో, మా ఊరు మండలాధ్యక్షుడు. ఏమధ్యక్షుడు? మండలాధ్యక్షుడు. ఓహో, మండలానా? నాకు వేరే టైప్ లో ఏర్పడిందిలే. స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడ్రా. శభాష్, అయితే నీకు ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.